బాణాసంచా తయారీ నిర్వహణలో నిర్లక్ష్య కారణంగానే వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని, పేలుళ్ల ఘటనకు కారకులైన A1, A2 ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామర్లకోట మండలం వేట్లపాలెం శివారులో జరిగిన అగ్ని ప్రమాదం నిర్లక్ష్య కారణంగానే జరిగిందన్నారు. మల్లిసాలలో జరిగే సింగారమ్మ తల్లి జాతరకు మందు సామాగ్రి ఆర్డర్లు అధికంగా రావడం, మార్చి 30తో లైసెన్స్ గడువు ముగుస్తుండటంతో A1, A2 ముద్దాయిలు నిబంధనలు ఉల్లంఘించి అధిక మోతాదులో ముడి సరుకు నిల్వ, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అనుభవం లేని కార్మికులను ఎక్కువ సంఖ్యలో నియమించి మందుగుండు పదార్థాన్ని గట్టిగా నింపడం వలన మిస్ హ్యాండ్లింగ్ జరిగి ప్రమాదం సంభవించిందని వివరించారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు ఘటనా స్థలంలోనే మరణించగా 11 మంది తీవ్ర గాయపడి 8 మంది చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 28కి చేరిందన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పెద్దాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ సత్యనారాయణ, సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2:15 సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక భారీ విస్ఫోటం సంభవించి 20 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 9 మందిని ఒక హాస్పిటల్కి, ఇద్దరిని వేరే హాస్పిటల్కి, 11 మందిని ఇవాక్యుయేట్ చేసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, రెస్క్యూ చేసి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అక్కడ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందైతే అడబాల అర్జున్, అట్లనే అతని బ్రదర్ అడబాల వీరబాబు అలియాస్ నాని, వీళ్ళిద్దరి మీద, అట్లానే వాళ్ళ నాన్నగారి పేరు మీద అడబాల సత్యనారాయణ, వీళ్ళందరి పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అడబాల సత్యనారాయణ ఆయన అక్కడే చనిపోయారు. వీళ్ళిద్దరూ అడబాల అర్జున్, అడబాల వీరబాబు అలియాస్ నాని వీళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సామర్లకోటలో ఉన్న రైల్వే షెడ్ దగ్గర వీళ్ళు వాళ్ళ లైసెన్స్ తదితర కాగితాలు తీసుకొని ట్రైన్ ఎక్కి పరారీ అవడానికి ప్రయత్నిస్తుండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేకప్. దీనిలో ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైతే షిఫ్ట్ అయ్యారో, రెస్క్యూ చేసి హాస్పిటల్లో క్రిటికల్లీ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళల్లో ఇంకా 8 మంది చనిపోవడం జరిగింది. పూర్తిగా మృతుల సంఖ్య 28కి పెరిగింది. మిగతా 3 ఉన్నారు. ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, 2 ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఈ కేసులో ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ ఉంది. అడబాల అర్జున్ అనే అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అతనికి LE1 లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ కేటగిరీ 1. 15 కేజీల ముడి సరుకు, సల్ఫర్ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కలిపి 15 కిలోలు అతని ప్రెమిసెస్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అట్లానే రెండో అతను తమ్ముడు ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు అలియాస్ నాని, అతనికి LE5 లైసెన్స్ ఉంది. LE5 అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మే లైసెన్స్ అనమాట. ఫైర్ క్రాకర్ తయారు చేసిన తర్వాత అది షాప్ పెట్టుకుని అమ్మే లైసెన్స్. అతనికి 500 కిలోలు వరకు ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోర్ చేసి అమ్మే లైసెన్స్ ఉంది. ఈ LE1 లైసెన్స్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరం మార్చి 31కి ఎక్స్పైర్ అవుతుంది. LE5 లైసెన్స్ 2027 సంవత్సరం దాకా ఉంది, వీరబాబు పేరు మీద ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఈ లైసెన్స్ ఎండ్ అయిపోతుందని ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకొని, అతని తమ్ముడికే LE5 లైసెన్స్ ఉంది కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని, దాంతోపాటుగా జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతర ఒకటి 3వ తారీఖున జరగాల్సింది. ఆ 3వ తారీఖున జాతరలో నైట్ టైం క్రాకర్స్ పేల్చడం వీళ్ళు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ కుటుంబం తరఫున, వీళ్ళ ఇన్లాస్ ప్లేస్ అది అత్తారు ఊరు. సో అక్కడ నైట్ టైం ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే పెట్టడం కోసం ఈ 2 కారణాల నిమిత్తం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఉంటారు, పర్మిసిబుల్ లిమిట్ కన్నా, ఈ రా మెటీరియల్స్ అనేది ప్రాథమిక సమాచారం. వాళ్ళకి లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో ఎక్కువ మంది వర్కర్స్ని ఎంగేజ్ చేయటం, అట్లనే ఎక్కువ మోతాదులో ముడి పదార్థాలు, బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం వల్ల రాంగ్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇప్పుడు కొంత రాపిడ్ వల్ల కానీ ఏదైనా రాంగ్ హ్యాండ్లింగ్ జరిగితే బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక చోట బ్లాస్ట్ కనుక జరిగితే ఇట్లాంటి చోట్ల RFSL ఫస్ట్ విజిట్లో కూడా చెప్పింది, ఆ షాక్ వేవ్ వల్ల ఇంకా విడిగా ఉన్న
పేలుడు పదార్థాలు ఏమున్నాయో అవన్నీ కూడా డెటనేట్ అవడం జరుగుతుంది, బ్లాస్ట్ అవుతాయి. సో అట్లా జరిగి ఉంటుందని ప్రాథమిక సమాచారం. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ అట్లనే వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఒక 11 బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏదైనా ఫ్యాక్ట్స్ వస్తే ఎస్టాబ్లిష్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ వేసి వీళ్ళకి శిక్ష పడేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేవండి దాని మీద దేర్ ఆర్ నో క్లియర్ గైడ్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు లేబర్ దట్ హ్యాస్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దాని మీద కూడా ఐ థింక్ నౌ దెర్ విల్ బి అన్ ఎక్సర్సైజ్. దీనిలో ఇంకా ఫర్దర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి వీళ్ళందరూ యూ కెన్ సే దట్ దే ఆర్ స్కిల్డ్ లేబర్ బట్ నాట్ సర్టిఫైడ్ లేబర్. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారండి మా తండ్రి గారు, మా తల్లి ఎట్ అన్ ఎలూఫ్ ప్లేస్, రోడ్డుకి పక్కనగా పొలాల మధ్యలో, అంటే లైసెన్స్ కండిషన్స్ అలా ఉన్నాయి. ఆవాసాల మధ్యలో కాకుండా పొలాల మధ్యలో ఇస్తున్నారు. సో అక్కడ పొలాలు కూడా ఉన్నాయి బోళ్ళన్నీ. ఏ పనికి వస్తున్నారు అక్కడికి అనేది మాకు ఎవరైనా ఇంటిమేట్ చేసి ఉంటే బాగుండేది. యాక్చువల్లీ వీఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. మాకు ఎవరైనా రిపోర్ట్ చేసి ఉంటే ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారండి అని ఇంతటి దుర్ఘటన జరిగి ఉండేది కాదు.